నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 42% బీసీల రిజర్వేషన్ అది కనీసం 22%గా కూడా మిగిలిపోని పరిస్థితి, కేవలం 17% దక్కిన పరిస్థితి. ఈ అంశం మీద మనం ఇప్పుడు మాట్లాడదాం. టీచర్స్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్ భుజంగరావు సార్తో. సార్, 42% రిజర్వేషన్ గురించి ఎంతోమంది బీసీ ఉద్యమాన్ని నెత్తికెత్తుకొని ముందుండి నడిపించి చివరికి ఎన్ని పోరాటాలు చేసినా దక్కింది కనీసం ఆ పాత 22% కూడా కాకుండా 17%కి అయింది. ఏమంటారు దీనిపై? కొన్ని ఊళ్ళల్లో 9%, కొన్ని మండలాలలో కొన్ని జిల్లాల్లో 11%, 12%, 17%. మీరు చెప్పింది సరాసరి తీసుకున్నప్పుడు హైయెస్ట్ ఫిగర్ చెప్పిండ్రు. పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంటు 23% వాళ్ళు అమలు చేశారు. మరి కేసీఆర్ ఆనవాళ్ళని తుడిచేస్తా అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి 23 తుడిచి నోటెమ్మడి వచ్చింది. నోటికి తినాల్సిన తిండి తింటున్నాము, కడుపులోకి వెళ్ళి ఒంటికి పడుతుంది, వాళ్ళు ఓట్లేస్తే తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. ఇంతమంది ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలను కాపాడినరు. కేవలం నా వర్గం వాళ్ళే ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి కాలేదు, వీళ్ళకి ఏదైనా ఒక మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్గొట్టి అని ఎగ్గొట్టినా, ముంచేటివన్నీ ముంచేసినా, ఎవరికి ఏమి ఇవ్వకపోయినా కూడా నన్ను వదిలేసిండ్రు. నా బతుకేదో నేను బతుకుతున్నా, రోజుకొక పాలసీ తయారు చేస్తున్నా, పాలసీలను కానీ స్కాములు కూడా రాత్రి పగలు ఆలోచిస్తున్నా. కనీసం 42% అనేది తెచ్చి వాళ్ళ చేతుల్లో పెడితే ఇవన్నీ పాపాలు మర్చిపోతారేమో అంటే చేస్తాడేమో నేను కూడా అనుకున్నా. చివరికి ఎక్కడికి వచ్చింది కథ అంటే, ఏమీ జరగకపోగా ఉన్నది కూడా ఊడిపాయే. 23 నుంచి 17 ఆయే, 12 ఆయే, 11 ఆయే, 9% ఆయే. ఇవాళ బీసీలకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినవా? కనీసం కోర్టుకు పోయే టైం ఉందా? నామినేషన్ వేయడానికి ఒకరోజు టైం ఇస్తావు విడ్రాల్కి. ఇంత హడావిడిగా ఇంత ఆగమేఘాల మీద ఎందుకు తట్టాబుట్ట సర్దుకునే పని ఎందుకు ఇంత? గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. చచ్చో చెడు సావు తప్పి కందులొట్టబోయినట్టు జూబ్లీ హిల్స్లో ఎన్నిక ఫలితం వచ్చే వరకు సైలెంట్గా ఉంది పరిస్థితి. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అని చెప్పి అందరి నుంచి ఒత్తిడి వస్తే ఏ మాట ఎన్నడూ మాట్లాడని కాంగ్రెస్ వాళ్ళు, ఏ మాట ఎన్నడూ మాట్లాడని ముఖ్యమంత్రి గారు, అసలు పెట్టడా ఎప్పుడు పెడతాడో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి తాను జూబ్లీ హిల్స్ ఎన్నికలో అనుకోకుండా 24,896 మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచాడు. ఎస్, నేను అంటున్నామా, మాగంటి సునీత వైపే ఎక్కువ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అన్న మాట మీరు అన్నారు నాతో ఇంటర్వ్యూలో. నిన్న మొన్న కొన్ని యూట్యూబ్ చూసినామా యశోద, ఓట్లేసిన వాళ్ళు తెగదిడుతున్నారు జనాలు. మళ్ళీ గెలిపించి మళ్ళీ ఓటేసి జనాలకు బుద్ధి లేకపోయా, ఇంకేదో లేకపోయా, ఎన్నడు తెలివి వస్తుంది, ఎన్నడు స్పృహ వస్తుంది అని చెప్పేసి ఊళ్ళల్లో జనం తిడుతున్నారు, పల్లెల్లో జనం తిడుతున్నారు. ఎప్పుడు కూడా మొన్న ఒక మంచి డిబేట్ వచ్చింది, నేను చూసిన. జీ తెలుగులో భరత్ గారు ఒక డిబేట్ కండక్ట్ చేశారు ఈ ఇష్యూ మీదనే. చేస్తే ఒక అగ్రవర్ణం ఒక వ్యక్తి స్పందించి మాట్లాడుతున్నాడు. అక్కడ బీసీ మిగతా నేతలు కూడా ఉన్నారు. మాట్లాడుతున్న సందర్భంలో 100 కోట్ల రూపాయలు మీరే ఖర్చు పెట్టి, మీరే పార్టీ పండించి, మీరే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని మీరే ఎమ్మెల్యేలు అవుతున్నారు అని బీసీ ఒక డిబేటరు మాట్లాడాడు. ఓసీ ఆయన ఏమన్నాడంటే, నేను 100 కోట్లు పంచవచ్చు కాక పంచుతుండొచ్చు, ఆ 100 కోట్ల డబ్బులను తీసుకుంటున్నది ఎవరు? కరెక్టే కదమ్మా. ఇప్పుడు ఇచ్చేవాడిది నేరం కాదు, తీసుకునేవాడిది కూడా నేరము. అంటే ఎన్నికలు ఎట్లయిపోయినాయి అంటే, ఇది ప్రతి ముఖ్యమంత్రి ప్రతి పార్టీ ఎవరికి కూడా మినహాయింపు లేదు ఇక్కడ. రాను విపరీతమైనటువంటి దారుణమైన పరిస్థితి ఏమైపోయిందంటే, ఓట్లు వచ్చినాయి అంటే మాకు పైసలు వస్తాయి అని ఓటర్స్ అనుకుంటారు. ఓట్లు వచ్చినాయి అనుకుంటే ముంచినవో, తెచ్చినవో, సంపాదించినవో, కూడబెట్టినాయో ఎక్కడివో ఒకటి మూటలు ఉంటే నీ ఖర్చు పెట్టి నీకు గెలుస్తాన దాంట్లో ధైర్యం కొద్దీ కంటెస్టెంట్ క్యాండిడేట్ చేరుకున్నాడు. ఈ 2 రకాల పరిస్థితుల మధ్యలో మాలాంటి వాళ్ళం, అంటే చదువు ఉండి, అవగాహన ఉండి, ఆలోచన ఉండి, చెప్పగలిగి, మార్చగలిగి, నేర్పగలిగే సిచ్యువేషన్లో ఉండి
చేష్టలుడిగి నిస్సహాయంగా అచేతనంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. భుజంగరావు గారు ఒకవేళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంటే అక్కడి స్థానికులు అయితే ఏ పార్టీకి వేసేవాళ్ళు సార్? 100% జనాన్ని రోధిస్తున్నా, జనాన్ని గోసపెడుతున్నా, జనాన్ని అరిగోసపెడుతున్నా కాంగ్రెస్కు వెయ్యొద్దు అని ప్రచారం కూడా చేసినాం మొన్న. భుజంగరావు అక్కడ ఉంటాడా ఉండడా వేరే విషయం, కానీ వెయ్యొద్దు అని చెప్పిన. రిటైర్డ్ వాళ్ళ బాధితుల పక్షాన ఒక కరపత్రం తీసినాం, మీకు ఇస్తే ఇప్పుడు ఆ కరపత్రం చూపిస్తా. అయితే ఆ కరపత్రం తీయడంలో ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్కి, టీచర్స్కి, పెన్షనర్స్కి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఏ ఒక్క దానికి పరిష్కారం కాలేదు, గత ప్రభుత్వంలో ఏ రకమైన లబ్ధి మనం పొందినము, ఏ రకమైన ప్రయోజనాలు పరిరక్షించబడ్డాయి, మరి ఇంత హీనమైన పరిస్థితి, ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఇంకా కూడా మనలో మార్పు రాకపోతే ఎట్లా పరిస్థితి అంటే జూబ్లీ హిల్స్, నేను ఆశించింది కూడా అదే, జూబ్లీ హిల్స్ నుంచి ఒక మెసేజ్ స్ట్రాంగ్గా పోయి తెలంగాణ రాష్ట్రంలో మేము కొంత హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్న ఓటర్స్గా కొంత విలక్షణమైనటువంటి ఆలోచన చేసినాము, తీర్పిచ్చినాము, మార్పు కొరకు శ్రీకారం చుట్టినాము అని ఒక తొలి అడుగు పడుతుంది అని నేను కూడా ఆశించిన. ఆ రకమైనటువంటి మోటివేషన్ ఓటర్స్ని కలిసి చేయడం జరిగింది. కానీ చివరికి 3 రోజుల ముందు వరకు కూడా అన్ని సర్వేల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్న బీఆర్ఎస్ మాగంటి సునీత అనే కోణంలో ఎన్ని విచిత్రాలు జరిగినాయంటే 3 రోజులల్లో ఇప్పుడు చెప్పడం వల్ల ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అనేక రకాలుగా సోషల్ మీడియాస్లో చూసినాం, విన్నాం. పాపం మా మహిళ సునీత మాగంటి గోపీనాథ్ తన 3 పిల్లలు చేసిన ఆక్రందనలు, చేసిన ఆర్తనాదాలు, పెట్టుకున్నటువంటి ఏడుపులు ఎవడు పట్టించుకోండమ్మా, ఎవరు చూసిండ్రు? అదే డబ్బు మూటలు, ఇదే పంపిణీ. ఎలక్షన్ కమిషన్ ఉండి కూడా అసలు ఉందా లేదా ఎలక్షన్ కమిషన్ అనే పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ సేవకులుగా కండువాలు మాత్రమే లేవు తప్ప వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసిన పోలీసు యంత్రాంగం అక్కడనే మకాం వేసిన మంత్రులు, అక్కడనే మకాం వేసినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా సిచ్యువేషన్ అంతా కూడా మార్చేసి చివరికి ఓటు వేయకపోతే నువ్వు ఇక్కడ ఎట్లుంటావో చూస్తానే బెదిరింపులు, రౌడీజాలు, కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బైండ్ ఓవర్ చేయమంటే 100 మంది 140 మంది రౌడీ షీటర్స్ని బైండ్ ఓవర్ పేరుతో ఆర్డర్స్ ఇచ్చి ఏ ఒక్కరిని పట్టించుకోక బాహాటంగా వదిలేసిన పరిస్థితి. బుర్కాలు వేసుకొని ఎక్కడికెక్కడికి ఎవరు వచ్చిండ్రో, ఎవరు ఓటరో ఎవరు కాదో ఎవరు తేల్చే పరిస్థితులు లేనటువంటి సిచ్యువేషన్ కూడా హుజురాబాద్ విషయంలో సేమ్ ఇవే స్టంట్స్ ప్లే చేసింది. హుజురాబాద్లో నేను చూసినమ్మా, ఇంత హీనంగా, ఇంత విచ్చలవిడిగా, ఇంత అరాచకంగా చేసి ఉంటే మాత్రం ఆనాడు గెలిచేవాళ్ళే. డబ్బు పంపిణీ, ఓటర్కు పైసలు ఇవ్వడం, ఓటర్కు కన్విన్స్ చేయడం, మీరు వేయకపోతే ఇబ్బంది పడతారనడం, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇంత విచ్చలవిడిగా, ఇంత అరాచక ముఠాల మాదిరిగా పనిచేసిన కల్చర్ ఆనాడు లేదు తల్లి. మునుగోడులో లేదు, హుజురాబాద్లో జరగలేదు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎక్కడో ఒక దగ్గర మార్పు రాకపోతే, మార్పు జరగకపోతే ఇది ఇట్లాగే కొనసాగుతూ ఉంటే. మార్పు సంగతి దేవుడెరుగు సార్. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఒక టాపిక్ మాట్లాడుకుందాం. లక్షల రూపాయల ఖర్చు, కోట్ల రూపాయలలో వేలం పాట నడుస్తుంది. సర్పంచ్ ఎన్నికలకు ఎప్పుడైనా చూసిండ్రా సార్ ఈ స్థాయిలో మీరు మీ అనుభవంలో? అసలు అంత అవసరం ఉందా? సర్పంచ్ ఎన్నికలకు కూడా ఇంత తతంగం జరుగుతోంది ఊర్లలో. ఒకప్పుడు ఆదర్శవంతంగా ఏముండేదంటే అభ్యర్థుల మధ్య పోటీ లేకుండా యునానిమస్ ఒక అభ్యర్థిని ఎన్నుకుంటే ఆ గ్రామ అవసరాలు తీర్చడానికి ఆ గ్రామ పంచాయతీ యునానిమస్ ఎలక్ట్ అయిన దాని కింద అవార్డు ఇచ్చి నెట్ క్యాష్ ఒక నగదు బహుమతి కూడా కలెక్టర్ నుంచి వచ్చేది. ఆరోగ్యకరమైన వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో పల్లెల్లో ఎన్నికలు అనేవి జరిగిపోతాయి. ఎవరు ఎలక్ట్ అయినా కూడా మన వాళ్ళే అనేటువంటిది పార్టీలకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గుర్తుల మీద గెలిచేటువంటి పరిస్థితి, గ్రామ వికాసం కోసం పనిచేసిన పరిస్థితి ఒకప్పుడు కనబడేది. ఇప్పుడు పల్లెలు కూడా ప్రగతికి పట్టుకోమలని విన్నాం. పల్లెల్లో కూడా వైషమ్యాలు వచ్చినాయి, పల్లెల్లో కూడా పార్టీలు చొరబడ్డాయి, పల్లెల్లో కూడా వర్గ పోరాటాలు వచ్చినాయి, పల్లెల్లో కూడా డబ్బు యొక్క ఆధిపత్య ధోరణి వచ్చేసింది, పల్లెల్లో కూడా మద్యమేరులై పారుతుంది, పల్లెల్లో కూడా విష సంస్కృతి వచ్చింది అని చెప్పడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇక మీరు ఇందాక అన్నారే బీసీ రిజర్వేషన్ గురించి, నవీన్ యాదవ్ మీ బీసీ క్యాండిడేట్కి ఇచ్చినాం కదా అని అంటున్నారు. అరే నవీన్ యాదవ్ గెలవగలిగేటువంటి సోర్సెస్,
ఆర్థిక బలం, అంగబలం, అన్ని రకాలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మ్యాన్ పవర్, మనీ పవర్, మజిల్ పవర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఉన్నాయి కాబట్టి గెలుపు గుర్రంగా మీరు టికెట్ ఇచ్చారు తప్ప అవన్నీ అవకాశాలు లేకపోతే ఒక బీసీకి గెలిచి ఉంటే ఇలా అనుకుంటే మన అర్థం ఉండేది. 42% అని చెప్పి అందరూ నమ్మినటువంటి బీసీ రిజర్వేషన్స్ ఇప్పటికీ బీసీలకు అర్థమవుతలేదు. అదే 17% ఎట్లా బాయ్, 12% ఎట్లా బాయ్, 9% ఎట్లా బాయ్? అసలు కులగణన ఏడ చేసిర్రు, ఏ పల్లెల్లో చేసిర్రు? ఒక పల్లె తీయండి, ఆ పల్లెల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఊళ్ళల్లో ఎస్సీలు ఎక్కువ ఉన్నారా, ఎస్టీలు ఎక్కువ ఉన్నారా, బీసీలు ఎక్కువ ఉన్నారా, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి రిజర్వేషన్ ఇస్తే అక్కడ న్యాయమైన పరిస్థితి ఉంటుంది? ఈ విశ్లేషణ జరిగిందా? ఈ సర్వే జరిగిందా? ఎక్కడ జరిగిందమ్మా సర్వే? ఇలా డెడికేషను కమిషన్ వేయాలి, కమిటీ వేయాలని కోర్టుకు చూపెట్టడం కొరకు ఆ డెడికేషన్ కమిషన్ వేసి ఒక ఆయన కమిషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మొన్న బి ప్రకాష్ గారు అంటూ ఉన్నారు, ఉత్సవ విగ్రహంలాగా ఆయన ఉండిపోయాడు తప్ప ఆయన చేయగలిగేది లేదు, చూడగలిగేది లేదు, చెప్పగలిగేది లేదు. అంటే 42% కేవలము నాటకంగా మిగిలిపోయి, అంటే అసెంబ్లీలో చర్చ పెట్టి ఈ చర్చలో ఏ రాజకీయ పార్టీలు ఏమంటాయో చూసి అన్ని రాజకీయ పార్టీలు 42% సమర్థించిన తర్వాత ఆ అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత దానికంటే ముందే గవర్నర్గా బిల్లు పంపించినాక ఆ బిల్లు అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు దానికంటే ముందే జీవో తీసిన పరిస్థితి. హైకోర్టు అడిగింది కదా, గవర్నర్ సంతకం కానప్పుడు, బిల్లు ఆమోదమే కానప్పుడు నువ్వు చట్టం సబార్డినేషన్లో ఈ జీవో ఎట్లా తీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎవరిచ్చారు మీకు అధికారం అని అడిగింది. దెర్ వాజ్ నో ఆన్సర్. 9th షెడ్యూల్లో చేర్చాలి, 285A పంచాయతీరాజ్ యాక్ట్లో సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంది అనేది అందరికీ తెలిసిన అంశం కదా. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఇదే బీసీ నాయకుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తుండే కదా ఎంపీగా బీజేపీలో. మరి ఎందుకు ఆ రకమైన ప్రయత్నాలు చేయలేకపోయినారు? బడే బాయ్ చోటా బాయ్ బంధంలో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలి, ఇది చేయాల్సిన అవసరం ఉందనేటువంటి పోరాటం రేవంత్ రెడ్డి ఎందుకు కనబడలేదు? ప్రాతినిధ్యం ఎందుకు లేకుండా పోయింది? చర్చలు ఎందుకు లేకుండా పోయింది? సమావేశాలు ఎందుకు జరగలేదు? అంటే అందరు కలిసి ఎవరిని పొందబెట్టారు? ఇక్కడ న్యాయంగా దక్కాల్సిన వాటా మేమెంతో మాకంత అనే కాడ బీసీల నోట్లో మట్టుకొట్టారు కదా. ఇక బీజేపీ మేము సీఎం పదవిని, సీఎం పోస్ట్ మేము బీసీకి ఇస్తామని అంటారు. సంతోషం, చాలా మంచి స్లోగన్. కానీ ఆ మేరకు చర్యలేవి. కాంగ్రెస్ మేము ఉన్నదే బీసీల కొరకు, మేము పని చేస్తున్నదే బీసీల కొరకు, మరి ఎక్కడ ఏం కనబడలేదే. ఇవాళ మొన్న కోర్టుకు వెళ్ళారు, హైకోర్టు డిస్మిస్ చేసింది. నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ ఉంటే ఇప్పుడు కోర్టుకు రావడం తప్పు, మేము జోక్యం చేసుకోలేము అన్నది. అదిగో అట్లా కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తారు కాబట్టి గడువు ఇవ్వకుండా ఈ నోటిఫికేషన్ హడావిడిగా తీసుకొచ్చి రుద్దేశపరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా మండలాల ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నింటి ముందు మరి ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో బీసీలు విడిపోయి పడిపోకుండా బీసీలు అందరూ కూడా సంఘాలు ఏవైనా ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఒక తాటి మీదకి వచ్చి ఒకటే ఒక స్లోగన్తో మేమెంతో మాకంతా మాలో ఎవరున్నా సరే. ఇందులోకి ఇంకో కొత్త పంచాయతీ వచ్చింది, ద మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ అట. ద మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ లోపల సంచార జాతులు ఉంటాయి, గంగెడ్లోళ్ళట, ఊరెడ్లోళ్ళట, ఎవరో కొందరు వచ్చి అసలు మాకు చట్టసభలో మాకు అవకాశమే దొరకలేదు ఇప్పటి వరకు. సంఖ్యాపరంగా బట్టిగా ఉన్నటువంటి గౌడ్లు, యాదవులు, మున్నూరు కాపులు వీళ్ళే కొట్టుకపోతున్నారు, మాకేమి లేవని వాళ్ళు అంటున్నారు. అరే ఈ వర్గీకరణ తీసుకొస్తే రిజర్వేషన్ సాధ్యపడతాయా? మరి ఏం పంచాయతీ వాళ్ళకే అర్థం కావాలి. నేను ఏదైనా మాట్లాడితే భుజంగారో బెలమదోరా అనే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి నాకు సానుభూతి ఉంది. వాళ్ళ రిజర్వేషన్ 42% అమలు కావాలనే సంఘీభావాన్ని ప్రకటిస్తూనే ప్రభుత్వాలను నమ్మకండి, గుడ్డిగా నమ్మితే దెబ్బతినడం తప్ప ఏముండదు. కార్యాచరణ కరెక్ట్ ఉంటే ఇప్పటికైనా కూడా అవకాశం ఉందా సార్? 42% 100% సాధించుకోవచ్చు. జరగాల్సింది బిల్లు పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టాలి, అక్కడ సవరణ జరగాలి. జరిగిన తర్వాత 9th షెడ్యూల్లో చేర్చాలి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత జరిగినటువంటి రాజ్యాంగంలో రచన జరిగినప్పుడు ఆ రాజ్యాంగంలో ఎస్టీలకు 10%, ఎస్సీలకు 15% అనేది ఖచ్చితంగా చట్టబద్ధత ఉంది దానికి. మరి ఆనాడు బీసీలను ఎందుకు విస్మరించారు? బీసీలకు చట్టబద్ధత రిజర్వేషన్స్ లేవు ఇప్పటికి కూడా. అదిగో ఆ రకమైనటువంటి చట్టబద్ధత సవరణ కోసమే చట్ట సవరణ పంచాయతీరాజ్ యాక్టులో చేసి
9th షెడ్యూల్లో చేర్చి అప్పుడు మాత్రమే చట్టబద్ధత ఉంటుంది, అప్పుడు మాత్రమే దేహి అని అడుక్కునే అవసరం ఉండదు. డిమాండ్ చేసి కొట్లాడి నాది నాకు కావాలనేటువంటి పరిస్థితిలో అప్పుడు ఏ ప్రభుత్వాలున్నా ఈ అగ్రవర్ణాలు అయినా బీసీ ప్రభుత్వాలైనా అందరూ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. పుండు ఒక చోట ఉంటే మందు ఒక చోట పెడుతున్నారు, నమ్మించేది ఇక్కడ నమ్మిస్తున్నారు. కళ్ళు తెరిచి గమనించండి. బీసీలందరికీ కూడా నా మనవి, పుట్టే ముందు తెలియదు ఎవరు బీసీగా పుడతాడా, ఎస్సీ ఇంట్లో పుడతాడా, ఎస్టీ ఇంట్లో పుడతాడా, ఆయన ఓసీ ఇంట్లో పుడతాడా అని తెలియకుండానే మనం భూమి మీదకి వస్తాం. వచ్చిన తర్వాత నీదే కులం నాదే కులం అని పెరగం. నా ఫ్రెండు నీ ఫ్రెండు, నువ్వేంది నేనేంది, నీవంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం అని ఇట్లా పెరుగుతాం తప్ప కలిసి చదువుకుంటాం, కలిసి ఆడుకుంటాం, కలిసి తింటాం, కలిసి పెరుగుతాం. ఇక వివక్ష అనేటువంటిది, కుల వివక్ష అనేటువంటిది పోయినాడే. రిజర్వేషన్స్ కాడికి వచ్చే వరకు కులం చెప్పుకోవడం కాదు. రిజర్వేషన్స్ పొందుతున్న వాళ్ళు కూడా ఎస్ నేను మాదిగా, నేను మాల, నేను గొల్ల, నేను వడ్డెరి, నేను ఇట్లా గర్వపడుతూ చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆత్మగౌరవంతో బతకాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్ రావాలి, చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామన్నా. థ్యాంక్ యూ. చాలా మంచి వర్డ్స్ సార్ అవి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఈ టాపిక్ మీద మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సార్.